మజ్జి మీరు మాట్లాడిన తర్వాత బయటకు వెళ్ళిపోయాను పని. ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి క్యాంప్ ఆఫీస్లో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు, అట్లాగే చొప్పదని మాజీ శాసనసభ్యులు రవిశంకర్ గారు, ఇతర మిత్రులందరూ కూడా బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మాత్యులు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారిపై అసందర్భంగా ఇవాళ ఏదైతుందో మీరు విమర్శ అనేది సభ్య సమాజం దాన్ని ఆకట్టుకునే విధంగా ఉండాలి. ఇవాళ వాస్తవంగా ఏదైతుందో మన కేటీఆర్ గారు కరీంనగర్ జిల్లా సందర్శించినప్పుడు నేను కానీ రవిశంకర్ కానీ వివర్ దేర్ విత్ హిమ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లే పాత్రికేయ సోదరులు ఇలా బండి సంజయ్ గారు ఏదో కామెంట్ చేసిందని చెప్పని కేటీఆర్ గారిని అడిగారు. అడిగితే కేటీఆర్ గారు ఇంటరాక్టివ్ ఏదైతున్నదో బండి సంజయ్ గారికి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడే ధైర్యం అయితే లేదు. రేవంత్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి అంతర్గతంగా ఏం ఒప్పందాలు నడుస్తున్నాయో ఏంటియో వాళ్ళకి తెలియాలి. మరి కాందిశీకుల భూములకు సంబంధించిన అంశమా, అది ఏ అంశం, ఏ విధంగా వరకు అంతర్గతంగా ఒప్పందాలు కొనసాగడం జరుగుతుందో నేను సందర్భం వచ్చినప్పుడు నేను బహిర్గతం చేస్తా అని చెప్పాను. దీస్ ఆర్ ది వర్డ్స్ స్పోకెన్ బై కేటీఆర్. ఇవాళంతా మీడియా రికార్డులో కూడా అది ఉంటుంటాయని చెప్పంటూ నేను దానికి బండి సంజయ్ గారు ఏదైతుందో ఉన్నది మాట్లాడితే ఉలికి పడ్డట్టు ఏదైతుందో ఐదో ఆయన దొంగతనం బయట పెట్టినట్టు కేటీఆర్ గారి మీద అసందర్భంగా నిజంగానే మీరు కేటీఆర్ గారి మీద ఏమైనా ఆరోపణలు ఉంటే చేయండి. కానీ అంటే అసలు ఆయన మాట్లాడిన భాష మేము మాట్లాడాలంటే కూడా మాకు మనసు రావటం లేదని చెప్పంటూ నేను ఆయన డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతుండా లేక ఏదైతుందో అంటే మానవత్వం ఉన్నటువంటి ఒక ఏ మనిషి కూడా మాట్లాడాయని చెప్పి అంటున్నాను. అన్నాడు బండి సంజయ్ గారు కేటీఆర్ గారి మీద మాట్లాడిన మాటలు భాష మానవత్వం ఉన్నటువంటి యొక్క ఏ ప్రజాప్రతినిధే కాదు ఏ మానవుడు కూడా అటువంటి ఒక భాష ఉపయోగించిందని చెప్పండి. దాన్ని బట్టి ఎవరైనా కానీ బీఆర్ఎస్ శ్రేణులు రియాక్ట్ కావడం, ఇవాళ క్యాంప్ ఆఫీస్ మీద దాడి జరిగింది అని చెప్పంటే దానికి వెనుక ఉండే ప్రోత్సాహం ఎవరి అండదండలతో చేసి ఉంటారు అనేది అయితే మనకు చట్టం చెప్తుంది కదా. ఇవాళ దీనికి బాధ్యులు ఎవరు? బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అని చెప్పంటున్నారు. దీనిపై చర్య తీసుకోవాల్సింది ఎవరు? నెంబర్ 1 A1గా ముద్ద ఎవరు అని చెప్పారంటే బండి సంజయ్ గారు అని చెప్పంటున్నారు. బండి సంజయ్ గారితో ఆరంభించి మీరు దాని మీద విచారణ చేపట్టండి. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. అలా రాష్ట్రంలో ఆటవిక రాజ్యం కొనసాగుతుంది. ఈ ఆటవిక రాజ్యం రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన ఏదైతున్నదో ఇవాళ మీరు హింసతోనే మీరు బీఆర్ఎస్ పార్టీని అణచాలని చెప్పి భావిస్తే అది సాధ్యమయ్యే పని కాదు. హింసతోనే దాడులతోనే బీఆర్ఎస్ పార్టీని అణచాలే అనే భావిస్తే అది మీతోని కాదు, బండి సంజయ్ గారితో కూడా కాదని చెప్పంటారు. ఇవాళ ఆయన తెలుసు రేవంత్ రెడ్డి గారికి వీళ్ళ బీఆర్ఎస్ పార్టీని ఎదిరించడం కాంగ్రెస్తో సాధ్యమయ్యేట్టు కనబడతలేదా అని తెలిసిపోయింది. బీఆర్ఎస్ పార్టీని ఎదిరించడం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీతో సాధ్యమయ్యే పని కనబడటం లేదు. దేశమంతా ఎట్లున్న మంచిదే కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏదైతుందో ఇలా రేవంత్ రెడ్డి బండి సంజయ్ కాంగ్రెస్ బీజేపీ కుమ్ముకు అయ్యేటువంటి ఒక స్క్రీనింగ్ ఇక్కడ నడుస్తుంది. దేశమంతా ఎట్లున్నా కానీ ఇక్కడ మాత్రం ఏదైతున్నదో రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఏ విధంగా కుమ్ముక్కై ఇలా కాంగ్రెస్ బీజేపీ ఇవాళ దీన్ని తెర మీద తీసుకొచ్చి కుమ్ముకు రాజకీయాలు చేస్తుందో మనకు కనబడుతుందని చెప్పంట. నేను ఏదైతుందో ఇప్పుడే మా మిత్రుడు చెప్తున్నాడు. నేను 6th నేను రేవంత్ రెడ్డి దాని పట్ల ఏదైతుందో ఆయన అప్పుడు రాహుల్ గాంధీ గారి డిక్లరేషన్ పట్ల నిన్న కేటీఆర్ గారు సమావేశం ఏర్పాటు చేసింది. కేటీఆర్ గారు ఇట్లే మాట్లాడిన దాన్ని ఎవరో మిత్రులు ఏదైతుందో అది అన్పార్లమెంటరీ అనిపించిందంట. అన్పార్లమెంటరీ అనిపించి ఏం చేసిండ్రు? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసిందా? అన్పార్లమెంట్ అనిపించి ఏం చేసిండ్రు? ఇవాళ
కేటీఆర్ గారు ఏదైతున్నదో రాహుల్ గాంధీ గారి మీద అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసిండో చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పని పోలీసులు కంప్లైంట్ చేసి నిజంగానే కౌశిక్ రెడ్డి గారు ఏదైనా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి ఉన్నట్టు మీరు భావించినట్టయితే సర్టెన్ దెర్ ఇస్ లా బండి సంజయ్ గారు రాజ్యాంగబద్ధంగా ఏది ఇస్తుందో నువ్వు ప్రమాణం చేసినవా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఏది ఇస్తుందో నీ బాధ్యత నిర్వర్తిస్తుందని చెప్పని ప్రమాణం చేసినావు నువ్వు బాధ్యతాయుత గల మంత్రి పదవిలో ఉంటూ హింసను ప్రోత్సహిస్తూ ఏ టెర్రరిజాన్ని అంతముంచినో అని చెప్పని ప్రగల్భాలు పలుకుతున్నటువంటి యొక్క కేంద్రం ఇవాళ ఏదైతుందో కరీంనగర్ జిల్లాలో ఇవాళ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధంగా గుండాయిలను ప్రోత్సహించే విధంగా బీఆర్ఎస్ పార్టీని ప్రజాస్వామ్యుతంగా మీరు ఎదుర్కోలేక ఇవాళ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్లో ఎదుర్కోవడానికి కొరకు ఏదైతుందో కాంగ్రెస్ బీజేపీ ఏదైతుందో కుమ్ముకు రాజకీయాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి ఇవాళ దీన్నైనా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీకు నిజంగానే మీ శాంతి భద్రతల పట్ల మీకు పట్టుందనుకుంటే ముందు ఏదైతుందో దీని బాధ్యులైనటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారితో మీరు విచారణ ఆరంభించారు వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోండి అని చెప్పంటాను చట్టపరంగా చర్య తీసుకోండి అని చెప్పంటాను శాసనసభ్యులు అధికార నివాస గృహంపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ నేను ఎమ్మెల్యే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారితో కలిసి ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంది అంటే నేను నిన్ననే గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారిని ఆయన పుట్టుక గురించి చాలా దారుణంగా మాట్లాడినటువంటి మాటలు విని భరించలేక బాధ అనిపించి ఎవరైనా ఏ తల్లికి తండ్రికి పుడతారు. ఇప్పటివరకు పెద్దలు మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ అన్పార్లమెంటరీ ఏదన్నా మాట్లాడితే చట్టరీత్యా చర్య తీసుకోవచ్చు, కాంప్లైంట్ చేయొచ్చు, విమర్శలు దానికి ప్రతి విమర్శలు చేసుకోవచ్చు. ఇది రాజకీయంగా జరిగేటువంటిది ఒక ప్రక్రియ. అట్లాంటిది ఈ దాడికి పాల్పడడం అనేటువంటిదే కాకుండా అసలు మొదలుపెట్టింది బండి సంజయ్. కేటీఆర్ గారి పుట్టుక గురించి మాట్లాడింది బండి సంజయ్. ఇవాళ ఈ యొక్క అస్థిరత కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో నా పుట్టుక నుంచి నా చిన్నతనం నుంచి ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు నేను చూడలేదు. చాలా బాధ అనిపించినటువంటి పరిస్థితి. సో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ గారిని మాట్లాడినటువంటి మాటలతో పాటుగా ఈ కరీంనగర్ జిల్లాలో 5 రోజులుగా ఇప్పటి వరకు జ్యువెలర్స్లో దొంగతనం జరిగినటువంటి దొంగలను ఇప్పటి వరకు పట్టుకోలేకపోయింది. అటు ప్రభుత్వము ఇటు పోలీస్ యంత్రాంగం అంతా కూడా విఫలమైందని 2-3 అంశాలను వారు ప్రస్తావించారు. నీకు రేవంత్ రెడ్డి గారిని హోంశాఖ ఫెయిల్ అని, బండి సంజయ్ గారు సహాయ హోంశాఖ ఆయన ఫెయిల్ అని, ఒక రివ్యూ అన్న బాధ్యత గల ఎంపీగా ఒక రివ్యూ అని పెట్టి ఆ రివ్యూ ద్వారా ఆ దొంగలను పట్టుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదనే అంశం మాట్లాడితే తప్ప అండి. ఇప్పుడు నువ్వు మాట్లాడి కేటీఆర్ గారి పుట్టుక గురించి మాట్లాడితేనేమో ఏం తప్పులేదు. మాకు కేసీఆర్ గారు నేర్పించిన పాఠం మన తెలంగాణను అహింసతో మాత్రమే తెలంగాణ సాధ్యమయ్యింది. కనుక మాకు ఈ దాడుల సంస్కృతి మాకు కేసీఆర్ గారు నేర్పలేదు, మాకు చెప్పలే. మరి నరేంద్ర మోడీ గారు ఈ దాడుల సంస్కృతి బండి సంజయ్ గారికి నేర్పిస్తే ఈయన ధర్మం 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 అని మాట్లాడతారు కదా, పెద్ద పెద్ద మాటలు. మీడియా మిత్రులకు నమస్కరిస్తూ మరి ఈరోజు కరీంనగర్లో జరిగినటువంటి ఈ భౌతిక దాడుల పట్ల మా బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రధానంగా అక్కడ ప్రెస్ మీట్లో సాక్ష్యంగా ఉన్నటువంటి మా రవిశంకర్ అన్న గారు, మరి వారితో పాటుగా మేము దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇది నిజంగా కూడా ఓన్లీ ఒక గంగుల కమలాకర్ అన్న క్యాంప్ ఆఫీసో
కౌశిక్ రెడ్డి అన్న మీద దాడి జరిగినట్టు కాదు. ఇది తెలంగాణ ఆత్మ గౌరవం మీద దాడి జరిగినట్టు. ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి దాడి. నిన్ననే ప్రెస్ మీట్ పెట్టినాం, మేము ఖండించినాం. ఎందుకంటే గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏమన్నారు, నీ ఇంటి పక్కకే ఉంటుంది, నువ్వు ఇంటి పక్కకు ఉన్నటువంటి పిఎంజే జ్యువెలర్స్లో దొంగలు పడితే పట్టుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి సహాయ మంత్రివి నువ్వు, మరి నీకు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం, ఆ భూముల భాగవతం త్వరలో బండారం బయట పెడతా అని చెప్పేసి రెండే ముచ్చట్లు మాట్లాడారు. మా జీవన్ రెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారు. మరి దాంట్లో తప్పేముంది? అట్లా మాట్లాడితే భౌతికంగా దాడులు చేస్తారా? అంటే ప్రజాస్వామ్యంగా ఎదుర్కోలేక రాజకీయంగా విమర్శ చేయలేనటువంటి తెలివిలేని దద్దమ్మలైతేనే ఈ విధంగా భౌతికంగా దాడులకు దిగుతారే తప్ప ప్రజాస్వామ్యంలో బలం కావాలంటే, విశ్వాసం కావాలనంటే మరి ఈ విధంగా భౌతిక దాడులు చేస్తే రాదు. ప్రజల్లో బలమైనా విశ్వాసమైనా కూడా మరి ఇంకొకరి మీదకి వెళ్ళి దాడి చేస్తేనో సామాన్యులు ఎట్లా బతకాలి? ఇలా ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే ప్రజలకు రక్షణగా ఉండాలని గెలిపిస్తారు, మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. నీకు ఏ కల్చర్ చూసి ఇలా కేంద్ర మంత్రి ఇచ్చిరో కానీ మరి కేంద్ర మంత్రికి సహాయంగా ఉంటామని చెప్పి సహాయ మంత్రి ఇస్తే నీకు కల్చర్ లేకుండా దాడులను ప్రోత్సహించేటువంటి మరి శాఖను నువ్వే గుప్పిట్లో పెట్టుకున్నావు. నా కంట్రోల్లోనే ఉంటుంది హోంశాఖ అని చెప్పేసి ఈ దాడులు చేస్తున్నావు. ఏం కాదు, మన దగ్గరనే ఉంది, కొట్టుండ్రి తన్నుండ్రి వాళ్ళని బీఆర్ఎస్ మాటలు మాట్లాడితే అనే విధంగా ప్రోత్సహించడం బండి సంజయ్ గారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మాట్లాడినాం. నిన్న కూడా ఏం మాట్లాడినాం మేము, ఈ పాండబ్బాల కాడ పాన్ పహార మాటలు, ఈ బూత్ కల్చర్, ఈ గన్ కల్చర్ బంద్ చేయాలి, ఏదన్నా ఉంటే ప్రజాస్వామ్యంగా ఎదుర్కోవాలి. రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నిస్తలేవు? మరి నువ్వు ఈ 2.5 సంవత్సరాలు ఇంత అరాచక పాలన నడుస్తూ ఉంది, మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమైనాయి? నువ్వు ఒక సహాయ మంత్రిగా ఉన్నావు కదా, ఇద్దరు కలిసి రివ్యూ పెట్టండి, ఆ దొంగలను పట్టుకోండి. మరి పట్టపగలే అట్లా దోపిడీ జరిగితే ఏ విధంగా సామాన్యులకు రక్షణ ఉంటుంది? ఒక భయభ్రాంతులకు లోనవుతారు. ఇలా వ్యాపార రంగాలు ముందుకు రావాలంటే భయపడతారు మరి అని చెప్పేసి అంటే అది నీకు నిస్సహాయ స్థితిలో ఉండి ఈ విధంగా ఈ దాడులను ప్రోత్సహించడం సరికాదు అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాల నుంచి వచ్చినటువంటి పార్టీ నీ పిట్ట బెదిరింపులకు, భౌతిక దాడులకు భయపడదు. ఇంకా గట్టిగా ప్రజల పక్షాన ఇంకా గట్టిగా బలంగా ప్రశ్నించే గొంతుకగా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.